సంక్షేమాల కొరకు అనేక భగవంతుని ఆకృతిలో ఉన్నటువంటి పరమాత్ముని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మన యొక్క భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ పట్టణంలో ఎక్కడ కూడా లేని విధంగా ఒకే ప్రాంతంలో 1108 అనగా అష్టోత్తర సహస్ర 1008 నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము, దానితో పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మానసాదేవి సమేత శివ సర్ప నాగ ప్రతిష్ఠా మహోత్సవం చేయుటకు సంకల్పం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అనేక మంది భక్తులు కలికాల వశాత్ కొందరు వివాహం కాలేదు అని, కొందరు వారికి ఉన్నటువంటి సంతానానికి విద్య యొక్క సమస్యలు ఉన్నాయి, చదువు రావడం లేదు అని చెప్పి, కొంతమంది వివాహం అయినా సంతానం లేదు అని చెప్పి, కొంతమందికి వ్యాపారం లేదు అని చెప్పి ఏదో విధంగా సతమతం అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి దగ్గరలో ఉన్నటువంటి పురోహితులను కానీ బ్రాహ్మణోత్తములను ఆశ్రయించి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, దీనికి పరిష్కారం చెప్పుండి అంటే వారి జాతక విధంగా వారికి ఏదో విధంగా పితృదోషం కానీ, నాగదోషం కానీ, కాళసర్పదోషం కానీ మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకుగాను వాళ్ళకి ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటే మీ సమస్యల నుంచి విముక్తులై మీరు అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యవంతులు అవుతారు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందుకుగాను వాళ్ళు చేసుకోవాలంటే ఒక స్థలంతో కానీ, వ్యావహారికంగా ధనంతో కానీ సమయం అనుకూలంగా లేక వారు అనేక విధమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మన జహీరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి దత్తగిరి మహారాజు గారి ఆశ్రమం బర్దీపూర్ వారి యొక్క సౌజన్యంతో ముఖ్యంగా మన జహీరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా పెద్దలు, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, భగవద్భక్తులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు భగవద్భక్తులు మరియు పూజా కార్యక్రమాల్లో తమ వంతు సేవలను అందించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి భక్తులందరి సౌకర్యార్థం కొరకు మనము వాళ్లకు ఇబ్బంది ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి మనం ఉచితంగా చేద్దాము అనేటువంటి ఒక సంకల్పం చేసుకొని గత 2017 సంవత్సరం అంటే సుమారుగా 6-7 సంవత్సరాల పూర్వము దీన్ని సంకల్పం చేసి ఇది ఏ విధంగా చేయాలి, ఏం సంగతి అని చెప్పి ఒక కార్యాచరణను చేసి సుమారుగా 1008 నాగదేవతల విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి సంకల్పం చేశారు. ఆ నాగదేవతలన్నీ కూడా ఇంత ఆలస్యం ఎందుకైంది అనేటువంటిది మనకు ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏదో రాయి తెచ్చినము పెట్టినము అనేటువంటి కాకుండా మన భారతదేశంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నదీ జలాలను తీసుకొని వచ్చి అవిటికి శుద్ధి చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఆలస్యమైనా పర్వాలేదు ఈ విధంగా శాస్త్రోక్తంగా చేయాలని చెప్పి సంకల్పం చేసుకొని ఆ యొక్క సంకల్పం యొక్క ప్రభావం వలనే ఈరోజు మన జహీరాబాద్ పట్టణం కైలాసగిరి శివాలయం ప్రాంతంలో ఒక నాగదేవత ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మార్చి 11, 12, 13 తేదీలు అనగా సోమవారం, మంగళవారం, బుధవారంలో వాయు ప్రతిష్ఠ మూలకంగా ఏకాదశ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుభాగంగా 11వ తారీఖు ఉదయం 6 గంటల నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఉదయం 6 గంటలకు పుణ్యావాచనము, మాతృకా పూజ, ఆచార్య ఋత్వీకరణము, మంటపారాధన, అగ్నిస్థాపన మరియు ప్రతిష్ఠా సంబంధిత దేవతా హోమాలుంటాయి. తర్వాత చర ప్రతిష్ఠ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మహామంగళారతి మరియు అందరి భక్తులకు కూడా సౌకర్యార్థం ఎండాకాలం ఉంది వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పి ప్రతిరోజు కూడా ఉదయం అల్పాహార వ్యవస్థ, మధ్యాహ్నము భోజనం వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 3 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా అనేక మంది ప్రాంతాలలో ఉన్నటువంటి కేవలం ఒకరే కాదు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి సుమారు 60 నుంచి 70 వేల వరకు వేదాలు చదివినటువంటి వేద పండితుల సమక్షంలో అందరి భక్తుల సహకారంతో సాంప్రదాయ దుస్తులంగా అనేక భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున సమస్త భగవద్భక్తులకు ఈ యొక్క వేదిక మూలకంగా తెలవడం ఏమనగా ఒకవేళ ఎవరికైనా ఇంకా కూడా చెయ్యాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది, వారికి స్తోమత లేనప్పుడు కూడా వారికి మా కమిటీ సభ్యుల ద్వారానే మొత్తం పూజా సామాగ్రి కానీ వస్తువులు కానీ అన్నీ కూడా ఉచితంగా మీకందరికి కూడా మేము ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము. కేవలం ఉచితంగా చేస్తే వాళ్లకు ఫలం రాదు అనే భావనతోని నామమాత్రంగా కొద్దిగా దానికి ఆర్థిక ఏదో కార్యక్రమం జరగాలంటే
ఈ కాలంలో మనకు ఆర్థిక సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఉంది. కావున దానికి నామమాత్రంగా కొద్దిగా వాళ్ళకు చందారూపకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ముఖ్య ఉద్దేశం కాదు, అందరికీ ఉచితంగా చేయాలనేటటువంటి భావం ముఖ్య ఉద్దేశము. కావున అందరూ భక్తులు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ పరిసర ప్రాంతంలో అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వస్తే అన్ని సౌకర్యాలతో కల్పించి వాళ్ళకి ఈ కార్యక్రమంలో ఆ స్వామి వారి ఆశీస్సులు ఇవ్వడానికి మన కమిటీ సభ్యులందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. కావున సమస్త భగవద్భక్తులందరికీ కూడా మనం ప్రార్థన చేయడం ఏమనగా ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని, శాస్త్రంలో చెప్తుంది నకార్తిక సమో మాసః నచ సమానో మాఘ అని చెప్పి, మాఘమాసము, కార్తీక మాసము మరియు వైశాఖ మాసం ఈ 3 మాసాలు చాలా ఉత్తమమైనటువంటి మాసాలు. అందులో మాఘమాసం ముయగానే పాల్గొన మాస ప్రారంభంలో ఈ కార్యక్రమం మనము ప్రారంభం చేస్తున్నాము. శుక్లపక్ష అష్టమి వరకు కూడా చంద్రుని కళలు సంపూర్ణంగా ఉంటాయి. ఆ చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆ చంద్రుడు కళలు ఉన్నటువంటి సమయంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేస్తే వాళ్ళ వంశము కానీ వాళ్ళ కుటుంబం కానీ చంద్రునిలాగా కాంతిమంతురాలుగా ఉంటుందనే భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.